అమెరికా ఫ్లోరిడాలోని ఆర్లాండోలో విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. డెల్టా విమానం ఇంజిన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమయంలో విమానంలో మొత్తం 282 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఫ్లైట్కు కెనడాకి వెళ్లేందుకు ఈ ఫ్లైట్ సిద్ధం కాగా టేక్ ఆఫ్ అవ్వడానికి ముందే ఇంజిన్లో మంటలు ఎగిసిపడినట్టు తెలుస్తోంది. మంటల తీవ్రత పెరగడంతో గమనించిన డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది విమానంలో అత్యవసర స్లైడ్స్ ద్వారా ప్రయాణికులను తరలించారు. అగ్ని ప్రమాదం నుంచి సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. రైట్, ఒర్లాండో నుంచి కెనడా బయలుదేరి వెళ్లాల్సిన డెల్టా ఎయిర్ క్రాఫ్ట్ విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక బాక్స్లో మనం చూడొచ్చు ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించడం, దాని తాలూకు దట్టమైన పొగలు రావడంతో ప్రమాద తీవ్రతని గుర్తించిన పైలట్స్ స్లైడ్ ద్వారా ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా కిందకి తరలిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. యూజువలీ ఇది వాటర్ ల్యాండ్ అయినప్పుడు లేకపోతే అలాంటి సమయాల్లో మనకి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు అటెండెంట్స్ మనకి చూపించే ప్రక్రియ. దీని ద్వారా ఈ స్లైడ్ ద్వారా రన్వే పైనే డెల్టా విమానం నుంచి ప్రయాణికులను సురక్షితంగా స్లైడ్ నుంచి కిందకి తరలిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం 282 మంది ప్రయాణికులున్న ఎయిర్ క్రాఫ్ట్లో ప్రమాదాన్ని గుర్తించి ముందుగానే సురక్షితంగా అందరినీ కూడా కిందకి దించిన విజువల్స్ మనకి బాక్స్లో కనిపిస్తున్నాయి. అమెరికాలో ఫ్లోరిడా స్టేట్లోని ఆర్లాండో ఎయిర్పోర్ట్లో జరిగిన ఈ సంఘటన తాలూకు విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దాదాపు 282 మంది ప్యాసింజర్స్ ఆర్లాండో ఎయిర్పోర్ట్ నుంచి కెనడాకు డెల్టా ఫ్లైట్ ద్వారా వెళ్ళడానికి సిద్ధమైన క్రమంలో ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించటం, ఆ ప్రమాద తీవ్రతను గుర్తించి పైలట్స్ స్లైడ్స్ ద్వారా ప్రయాణికులందరినీ కిందికి తరలించటం జరిగిపోయింది. అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, ఇంజిన్ నుంచి మంటలు చెలరేగడానికి కారణాలని అన్వేషిస్తున్నారు. ఒక ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ఆల్రెడీ దీనికి అపాయింట్ చేసినట్టుగా కూడా అప్డేట్ అందుతోంది.